హలో ఫ్రెండ్స్, ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఓంకార్ అన్నయ్య షో డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 ఫినాలే దశకైతే చేరుకుంది. ఆల్రెడీ పెర్ఫార్మెన్స్తో మనోళ్ళు అయితే ప్రీ ఫినాలేలో అయితే అదరగొట్టేసి ఇంకా విన్నర్ని డిసైడ్ చేసే స్టేజ్కి అయితే వచ్చేసారు. సో లాస్ట్ ఎపిసోడ్లో ఇంకా గెస్టులు రావడం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవార్డులు ఇవ్వడం, ఇదంతా అయితే జరిగిపోయింది. అందరూ ఈగర్గా వెయిట్ చేశారు విన్నర్ని డిసైడ్ చేస్తారేమో అని. కానీ దానికి సపరేట్గా ఇంకొక ఎపిసోడ్ అయితే పెట్టడం జరిగింది. అయితే డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 ఆ విన్నర్ని డిసైడ్ చేసే ప్రోమో చూసిన తర్వాత మీకు మానస్ కంటెస్టెంట్ చిరశ్రీ విన్ అవుద్దు అనుకుంటున్నారా, లేకపోతే ప్రాకృతి కంటెస్టెంట్ బర్కట్ విన్ అవుద్దు అనుకుంటున్నారా అనేది మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మరి నాకు ఎవరు విన్ అవుతారు అనిపించిందో తెలియాలంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ప్రోమోలోకి వెళ్తే ప్రోమో స్టార్టింగ్లో సాయి ధరమ్ తేజ్ అయితే గెస్ట్గా వస్తాడు. అంటే విన్నర్ ఎవరైతే డిసైడ్ అవుతారో వాళ్ళకి ట్రోఫీ ప్రజెంట్ చేయడానికైతే సాయి ధరమ్ తేజ్ అయితే తీసుకొచ్చారు. ఇక దాని తర్వాత చూసుకుంటే 5 కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి వచ్చిన మొత్తం ఓట్లు 23 లక్షలకు పైగానే. అంటే ఎంతమంది ఓట్లు వేసారో చూడండి. ఇంతకుముందు ఒక 5 లక్షలు 6 లక్షలు అలా ఉండేటివి. కాకపోతే ఫినాలేకి వచ్చే లోపల మాత్రం 23 లక్షలకు పైగానే వచ్చేసాయి. ఇక దాని తర్వాత లాస్ట్ ప్రోమో చివరిలో అయితే ఓంకార్ అన్న ఎప్పుడైతే విన్నర్ని డిసైడ్ చేస్తాడో అప్పుడు అందరూ ఫేసెస్ చూస్తే బాగా గమనిస్తే ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది మానస్ ఎక్స్ప్రెషన్స్, అలాగే ప్రాకృతి ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ 2 పాయింట్లు మనం గమనిస్తే ప్రాకృతి మానస్ విన్ అయ్యాడని చెప్పి అలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టిందా, లేకపోతే బర్కట్ ఎలాగో లాస్ట్ ఎపిసోడ్లో పెర్ఫార్మ్ చేయలేదు కదా, సో బర్కట్ ఏమైనా ట్రోఫీతో వస్తుందా అనేది చూడాలి. ఇక్కడ ఫైనల్గా నాకు అనిపించింది ఏంటంటే విన్నర్ మాత్రం మానస్ కంటెస్టెంట్ చిరశ్రీనా, లేకపోతే ప్రాకృతి కంటెస్టెంట్ బర్కట్, వీళ్ళిద్దరిలోనే ఉంది. సో వీళ్ళిద్దరిలోనే ఒకరు డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 టైటిల్ని అయితే తీసుకోబోతున్నారు. అదిదా మ్యాటరు. ఇంకా మీకేమనిపించిందో కిందైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేసాను. థ్యాంక్ యూ, బై బై.